హాయ్ అండి. హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీకు ఒక రెమెడీ చెప్తున్నానండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఈ రెమెడీ చక్కగా చేసుకోవాలండి. ఈ రెమెడీ ఏం లేదండి, సింపుల్‌గానే కర్పూరంలో చాలా మనము వాడుతూ ఉంటాము. చాలా రకాలు ఉన్నాయండి. అయితే భగవంతుడికి ప్రసన్నం చేసుకోవటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం కోసం ఈ పచ్చకర్పూరము వాడుతూ ఉంటాము. అయితే వంటకాల్లో కూడా స్వీట్స్ తయారు చేయటంలో కూడా ఈ పచ్చకర్పూరం ఉపయోగిస్తామండి. ఇది చిన్న రెమెడీ అండి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, ఇత్తడి కానీ రాగి కానీ వాడాలండి. ఆ గిన్నె తీసుకొని దాని నిండా వాటర్ పోసి చిటికెడు పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వేసి ఈ పచ్చకర్పూరము తీసి ఆ గిన్నెలో వాటర్లో వేయాలండి. ఇలా వేసిన 2 రోజులకు ఒక మాటు ఈ వాటర్ తీసి మారుస్తూ ఉండాలి. తొక్కని చోట పచ్చని చెట్లో వేసుకోవాలండి ఈ వాటరు. ఇలా వేస్తే కనుక ధనాకర్షణ, ఆర్థిక సమస్యల నుండి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయండి. ధనాకర్షణ పెరుగుతుంది. ఉంటాను. ఈ చక్కటి రెమెడీ రోజు కూడా రోజు కూడా చేసుకోవచ్చండి. ఉంటాను.